బావా అసలు నువ్వెంత అందంగా ఉన్నావు బావా. నా దిష్టే తగిలేలో ఉంది. బాధ్యత దించేసుకున్నావా ఏంటి నీలాది? ఆస్తంతా సూర్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేసానమ్మా. పోనీ ప్రయాణం మానే ప్రియా. బలవంతంగా నిన్ను పంపించడం మాకు కూడా ఇష్టం లేదు. ఇక్కడే ఏదో కాలేజ్లో జాయిన్ అవుతులే. లేదు వదినా, నేను అక్కడే చదువుకుంటాను. మరి నువ్వు ఇలా డల్గా వెళ్తే మేమిక్కడ నిశ్చింతగా ఎలా ఉండగలం ప్రియా? నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండడమే మాకు ముఖ్యం. అర్థమైందా? టైంకి భోంచెయ్యి, చదువు ధ్యాసలో పడి ఎక్కువసేపు మేల్కొని ఉండకు, ఆరోగ్యం పాడైపోతుంది. సరేనా? నువ్వు రోజు ఫోన్ చేస్తూ ఉండు. అక్కడ ఎలాంటి మనుషులుంటారో ఏంటో, కాస్త జాగ్రత్తగా ఉండాలి నువ్వు అక్కడ. నీలా, పూర్తయిందా నీ జాగ్రత్తలు చెప్పడం? నువ్వు ప్రియని చదువుకోవడానికి పంపిస్తున్నట్లేదు, అత్తారింటికి పంపిస్తున్నట్టుగా ఉంది. అప్పుడు కూడా ఒక కూతురికి తల్లిని జాగ్రత్తలు చెప్పదేమో. జాగ్రత్తలు చెప్పడానికి తల్లి కూతుర్లే కానక్కర్లేదు సూర్య, మనసులో మమకారం ఉంటే చాలు. బాగా చెప్పావు బాలు. వీడికి అసలు నా మీద ప్రేమ ఉంటేగా నా బాధకు అర్థం తెలిసేది. అంటే ఏంటే? జాగ్రత్తలు చెప్తేనే ప్రేమ ఉన్నట్టా? జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు, ఇలా వెటకారంగా మాట్లాడకపోతే చాలు. ప్రియా, నేను వెటకారంగా మాట్లాడకపోతే నువ్వు ఇంకా డల్గానే ఉండేదానివి. నిన్నలా పంపించడం నా వల్ల కాదు, అందుకే నీ మూడ్ మార్చాలని అలా మాట్లాడాను. సరే సరే, లేట్ అవుతుంది, పదండి పదండి. దా పద. వెళ్ళొస్తా వదినా. మూర్తి గారు, ఆ ఫోన్ మీకు కాదు, నాకు. మనకెందుకులే, ఫోన్ ఎత్తితే ఒక తంట, ఎత్తకపోతే ఇంకో తంట. విననట్టు ఊరుకుంటే పోలా? ఏంటి మూర్తి గారు, ఫోన్ మోగుతుంటే చూడకుండా వెళ్ళిపోతున్నారు? మీరు నన్ను మాట్లాడొద్దన్నారు కదమ్మా. తీసుకొచ్చి నాకివ్వద్దు అని చెప్పలేదు కదండి. హలో, చెప్పండి. ఏంటి, నిజమా? సూపర్. నేను ఈ న్యూస్ కోసమే వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయన్నమాట. వెరీ గుడ్. మొత్తానికి అన్నీ లీగల్గానే జరుగుతున్నాయన్నమాట. కానివ్వండి కానివ్వండి, ఏది జరిగినా అంతా మన మంచికే. చాలా సంతోషంగా ఉందండి. మీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఏదో మీ అభిమానం. సరే, ఉంటానండి. బాయ్. ఎవరు మమ్మీ ఫోన్లో? మన శ్రేయోభిలాషులమ్మా. శ్రేయోభిలాషులా? ఎవరమ్మా? మనం అనుకున్నది జరిపించడానికి మనకన్ని విధాలా హెల్ప్ చేస్తున్నవాళ్ళు. అర్థం కాలా?
నీకు సూర్యకి పెళ్లి జరుగుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను కదా. ఆ కాన్ఫిడెన్స్ నాకిచ్చిన వాళ్ళు ఎవరమ్మా వాళ్ళు? పెళ్లిలోనే పరిచయం చేసుకుందరు గాని ఆవేశపడకండి మీరు. నాది ఆవేశం కాదమ్మా, కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని గెంటేసి ఆనందంగా ఉంటున్నారు. మీరేమో ఇక్కడ ఏమీ పట్టనట్టు అన్నీ వాటంతట అవే జరుగుతాయిలే అన్నట్టు నిశ్చింతగా ఉన్నారు. మూర్తి గారు, మీరంటున్న ఆనందం రేపటితో ఆ నీల జీవితంలో కనిపించదు. నేను ఎంత కూల్గా ఉన్నా జరగాల్సిన పనులన్నీ చాలా వేడిగా జరుగుతున్నాయి. ఎంత వేడి అంటే కాలే వరకు ఆ నీలకే తెలీదు దాని జీవితం మాడి మసవబోతోందని. బేబీ, నీ షాపింగ్ అంతా అయిపోయింది కదా? డిజైనర్ వచ్చాడా? వచ్చాడు మమ్మీ, ఆర్డర్ కూడా ఇచ్చేశాను. వెరీ గుడ్. ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ముందే అన్నీ రెడీ చేసుకో. మనకి టైం చాలా తక్కువగా ఉంది. ఓకే? నీలా, నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఓకే బావా, బాయ్. నేను ఆఫీస్కి వెళ్తున్నానే. ఓకే, వెళ్ళు. నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. అబ్బా, ఏంటి నిసా? ఓ, నేను ఎదురవ్వాలి కదా. సారీ బావా, నేను ఇంకా స్నానం చేయలేదు. నువ్వు వెళ్ళు. అడవిలో జంతువులు కూడా స్నానం చేయవు. ఏం పర్లేదు, నువ్వు రా. ఏంటి జంతువు? ఏంటి? ఏమన్నా ఏమన్నా? మరేంటి, ఎన్నిసార్లు చెప్పిన నీకు అంతేనా? అబ్బా, వెళుతున్నా వెళుతున్నా అంటే ఎలా అర్థమవుతుంది? ఎదురా అని అడుగుచ్చుగా. ప్రతిసారి నిన్ను అడుక్కోవాలా? రావాలన్న ఆలోచన గాని, ఏదో ఇవ్వాలన్న ఆశ గాని నీకు లేదా? ఆహా, నాకు కాదు. ఆ ఆశ నీకుందని చెప్పు. ఉండదా ఏంటి మరి నాకు? అబ్బో, సిగ్గే. నీకు సూట్ అవ్వదులే గాని నేను ఎదురొస్తాను, నువ్వు బయలుదేరు. రాక్షసి, ఎప్పుడు నేను అనుకున్నట్టు ఉండదు. నువ్వు అనుకున్నట్టు ఉండాలంటే సూర్యుడి ఇంటికి వెళ్ళి చంద్రుడి వీధిలోకి రావాలి. ఆ, 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 ఆ. ఆ, ఆ. బాయ్. మోహన్ చూడు. నీలా, అది ఇందాకేదో చెప్దాం అనుకుని. ఏంట్రోయ్ తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదు నీలా. ఏం లేదని చెప్పడంలోనే తెలుస్తుంది ఏదో ఉందని. మా గురించి ఆలోచిస్తున్నావు కదా? అదేం లేదు నీలా. రే, నీ గురించి నాకు తెలీదా? మేమిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం బాలు. సూర్య నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. మేమింతకుముందు ఎలా అన్యోన్యంగా ఉండేవాళ్ళమో ఇప్పుడు అంతే అన్యోన్యంగా ఉంటున్నాము. చాలు నీలా, ఆ మాట చాలు. ఆ దేవుడి దయ వల్ల నువ్వు సుఖంగా ఉంటే చాలు. రే, నేను సుఖంగా ఉండడానికి కారణం ఆ దేవుడు కాదురా. ఆ దేవుడి కన్నా గొప్ప మనసున్నా నువ్వు.
నీలా ఏంటి ఆ మాటలు? నాకేదోలా ఉంది. నిజంరా, నువ్వు లేకపోతే ఈ నీళ్ళ లేదు. ఆ రోజు ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు. ఈరోజు ప్రియని కాపాడి నా జీవితాన్ని నిలబెట్టావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనరా? రుణం ఏంటి? తంత నా మాట అంటే మన మధ్య రుణాలు కృతజ్ఞతలు ఏంటి? నేనెవరిని? నీ మేనమావని. నీ బాధ్యత నాది కాదా ఏంటి? ఇంకోసారి ఇలా మాట్లాడావనుకో, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను. ఒక్కటిచ్చానంటే ఎప్పుడు వెళ్ళిపోతానండవే. ఈ ఒక్కటే వచ్చిరా నీకు? మాట్లాడలే, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే మాతో పాటే ఉండాలి, సరేనా? ఉంటాను, కానీ నువ్వు సూర్య కలిసి ఓ బుడ్డదన్నో బొడ్డన్నో నాకు పడేస్తే వాళ్ళతో ఆడుకుంటూ ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. ఛీ, పో. ఏ నీలా, సిగ్గుపడతావేంటే? సూర్యతో చెప్పు నేను ఇలా అన్నానని. నమస్తే మేడం, మీ కొరియర్ వచ్చింది. థ్యాంక్ యూ మేడం. పిటిషనర్ సూర్య అనగా మీ భర్త విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినందున నీలవేణి అను మీకు కోర్టు తరహా విధానాలలో ఇప్పటికే 3 సార్లు సమన్లు జారీ చేయటమైనది. కానీ మీరు కోర్టుకు గైర్హాజరైనందున ఈ కేసులో పిటిషనర్దారునకు అనుకూలంగా తీర్పును ఇస్తూ మీ భర్త సూర్యకు మీకు చట్టపరంగా విడాకులు మంజూరు చేయటమైనది. డైవర్స్ నోటీస్ రావడం ఏంటి? మేమిప్పుడు డైవర్స్కి అప్లై చేసాం. అసలేం అర్థం కావడం లేదు. అసలు
receive a voice message. The idea mobile you're trying to reach is currently switched off or not reachable. If you are an ideal customer, you can leave a voice Switch. message at just 75 bytes by dialing star followed by another. అయ్యో స్విచ్ ఆఫ్ ఏంటి? నమస్తే మేడం. మేనేజర్ గారు సూర్య ఉన్నాడా? సార్ ఈ రోజు ఆఫీస్కి రాలేదు మేడం. ఆఫీస్కి రాలేదా? రాకపోవడం ఏంటి? పొద్దునే వచ్చాడు కదా. బయట ఏదైనా పని నుండి వెళ్ళారేమో మేడం, ఆఫీస్కి అయితే రాలేదు. సరే అండి, సూర్య వస్తే అర్జెంట్గా నాకు ఫోన్ చేయమని చెప్పండి. ఇట్స్ వెరీ అర్జెంట్ ప్లీజ్. ఓకే మేడం, రాగానే చెప్తాను. అలాగే. అయ్యో, ఆఫీస్కి వెళ్ళకుండా బావ ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడేంటి? ఇప్పుడేం చేయాలి? అసలు ఏంటిది? లాయర్ గారిని కలవాలి. లాయర్ గారు, లాయర్ గారు, ఏంటమ్మా? ఒకసారి చూడండి. డైవర్స్ పేపర్స్. అదేనండి, మాకు డైవర్స్ నోటీస్ రావడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. మేం డైవర్స్కి అప్లై చేయలేదే. చెయ్యకపోవడం ఏంటమ్మా? ఆ రోజు మీ ఇద్దరు నా సమక్షంలోనే సంతకాలు పెట్టారు కదా. ఆ రోజు సైన్ చేసింది ఆస్తి కాగితాల మీద కదా లాయర్ గారు. వాటితో పాటు డైవర్స్ పేపర్స్ కూడా ఉన్నాయి కదమ్మా. ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదనే ఆ రోజు నేను మీ ఇద్దరిని ఇష్టపూర్వకంగానే ఒప్పుకున్నారు కదా అని అడిగాను. నా ఇష్ట ప్రకారం జరుగుతుందని నువ్వు కూడా ఒప్పుకున్నావు కదమ్మా. ఒప్పుకున్నాను, కానీ మీరు అడిగింది ఆస్తిని సూర్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడం గురించే కదా. మధ్యలో ఈ డైవర్స్ పేపర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే డైవర్స్ విషయం మీకు ముందుగా తెలీదా? ఆహా, నాకు ముందుగానే తెలుసమ్మా. కానీ మీరు అన్ని విషయాల్లో చాలా క్లారిటీగా ఉండేసరికి నేను క్లియర్గా మెన్షన్ చేయలేదు. లేదు లాయర్ గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. పొరపాటు ఏమీ లేదమ్మా, అంతా పద్ధతి ప్రకారమే జరిగింది. చూడమ్మా, ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఒక్కసారి కోర్టులో పిటిషన్ దాఖలైన తర్వాత భార్యాభర్తల ఇద్దరికి 3 సార్లు నోటీసులు పంపుతారు. ఇద్దరిలో ఏ ఒక్కరు రెస్పాండ్ అయి రెండో వాళ్ళు కాకపోయినా డైవర్స్ శాంక్షన్ చేస్తారు. మేబీ మీ హస్బెండ్ కోర్టుకు అటెండ్ అయి ఉండొచ్చు. ఛాన్సే లేదు లాయర్ గారు. ఆయనకి నేనంటే చాలా ప్రేమ.
మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉంటున్నాం. ఎక్కడో ఏదో తేడా జరిగింది. అదంతా నాకు తెలియదమ్మా. మీకు డైవర్స్ తీసుకోవడం ఇష్టం లేకపోతే మీ హస్బెండ్ చేత క్యాన్సిలేషన్ లెటర్ మీద సైన్ చేయించి తీసుకురండి. అలా అయితేనే మీ డైవర్స్ కోర్టులో ఫైల్ అవ్వకుండా స్టే తీసుకురాగలను. లేదంటే నేను ఏమీ చేయలేనమ్మా. అలాగే చేస్తాను. నా సూర్య అలా చేయడం ఏంటి? మీకేం తెలీదులేండి. చిలక ఎదురయ్యే మలుపులెవరికెరుకా కానీ అవే నీ గమ్యమేది అయినా నీ పయనమే దరి చేరుదాకా. బావా, నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావడం లేదు. సరే, క్లారిటీ ఇస్తాను. అత్తా,